అనుకోవచ్చు. కానీ సొంత పార్టీలో ఉన్న వాళ్ళని రేవూరు ప్రకాష్ రెడ్డి గారిని కానివ్వండి, లేకపోతే కడియం శ్రీహరి గారిని కానివ్వండి, వీళ్ళందరినీ విమర్శించడం, అవినీతి పరులు అంటూ కామెంట్ చేయటం, ఇవన్నీ ఎలా చూడాలి? నమస్తే అండి. మీకు ప్యానెల్‌లో ఉన్నటువంటి తోటి ప్యానలిస్టులకు అందరూ కూడా నమస్కారం. అయితే మొదటి నుంచి కూడా కొంత దుందుడుకు వైఖరి, మొదటి నుంచి కూడా కొంత నోటి దురుసు కొండా ఫ్యామిలీకి సహజంగానే వచ్చిందన్నమాట. అంటే ఇప్పుడు తన పదవి గండాన్ని నుంచి తప్పించుకోవడానికి మంత్రి పదవి ఎక్కడైతే పోతుందని చెప్పేసి తెలిసిపోయి, ఏదైతే మొన్న క్యాబినెట్ విస్తరణలోనే తన మంత్రి పదవి పోతుంది అని చెప్పేసి వాళ్ళ క్లియర్ కట్ ఇండికేషన్ ఉండడం వల్ల ఎప్పుడైతే మంత్రి పదవి పోతే మళ్ళీ నెక్స్ట్ ఎవరికి వీళ్ళిద్దరిట్లో గతంలోనే పార్టీలో మారిన తర్వాత నాకు మంత్రి పదవి ఇస్తేనే వస్తా అని చెప్పేసి కడియం గారు షరతు విధించడం. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా, అంటే మాకు తెలిసిన వరకు ఏంటంటే అక్కడ స్థానికంగా ఎవరైతే కొండా సురేఖ గారు ఉన్నారో దుందుడుకు చర్యలు, లేకపోతే పార్టీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా మాట్లాడడం, గతంలో కేటీఆర్ పైన వ్యక్తిగత విమర్శలు చేయడం కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మంత్రివర్గం పైన మంత్రులందరూ కూడా అవినీతి పరులే, నేను ఒక్కదానే మంచిది, ఏ ఫైల్ మీద డబ్బులు తీసుకుంటలేనని చెప్పేసి, మళ్ళీ నేను నిజాయితీగా ఉంటాను, నా మంత్రి పదవి పీకొద్దు, నా మంత్రి పదవి తీసేయొద్దు అని చెప్పేసి వేడుకున్నటువంటి న్యూస్ మనం చాలా చూసినాం. అంటే ఎప్పుడు కూడా వాళ్ళకు ఒక థ్రెటనింగ్ ఉంది, పొలిటికల్ థ్రెటనింగ్ ఏముందంటే మంత్రి పదవి రేపో మాపో ఉడుతుంది, మళ్ళీ ఇంకొకసారి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేస్తే తన మంత్రి పదవి ఉడుతుంది. కడియం శ్రీహరి పేరుతోటి, కడియం శ్రీహరి అనే ఒక వ్యక్తితో తనకు ఎప్పుడు కూడా తనకు పొలిటికల్ థ్రెటనింగ్ ఉందని చెప్పేసి ఊహిస్తా ఉన్నారు. అయితే దీంట్లో 2-3 విషయాలు, బయట పార్టీ నుంచి వచ్చిర్రు, ముసలోళ్ళు వచ్చిర్రు, ముసలా కొడుకులు వచ్చిర్రు అని చెప్పేసి ఎప్పుడైతే కొండామురళి గారు మాట్లాడుతున్నారో, సేమ్ ఇది అంటే కాంగ్రెస్ పార్టీకి ఈ రకంగా మాట్లాడడం చాలా ఈజీ అన్నట్టు. ఎందుకంటే గతంలో ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో మన రేవంత్ రెడ్డి గారే కదా, రేవంత్ రెడ్డి గారు చాలా సార్లు ఏం మాట్లాడారంటే, బయట పార్టీ వాళ్ళు ఎవరైనా మన పార్టీలోకి వస్తే, లేకపోతే మన పార్టీ నుంచి బయట పార్టీలోకి పోయినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను తాళ్లతో కట్టేసి కొట్టాలి, లేకపోతే పార్టీలు మారినటువంటి ఎమ్మెల్యేలకు రాళ్ళు తీసుకొని కొట్టాలి, రాళ్లతో కొట్టి చంపాలి అని మాట్లాడినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే ఈ రకంగా కాంగ్రెస్ పార్టీలో నోటి దురుసు, నోటి దూల అంటారా, ఇంకేమన్నా అంటారా, ఈ రకంగా మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళకు ప్రజాస్వామ్యం మీద కానీ, పార్లమెంటరీలా మాట్లాడాలని కానీ, లేకపోతే ఆ వ్యవస్థలో మనం అందరం ప్రజల కొరకు ఉన్నాము, ప్రజలు ఎన్నుకోబడినటువంటి ఒక మంత్రి భర్తను నేను చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అని చెప్పేసి వాళ్ళకి మాటలు అనేటివి లేవు. అంటే పార్లమెంటును, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేది వాళ్ళ నిజంగా కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనే ఉన్నట్టుంది. ఎందుకంటే ఎప్పుడు ఏది మాట్లాడినా వాళ్ళు ఇందాక వాళ్ళ సొంత పార్టీలోనే మాట్లాడుతూ ఉన్నారు, పక్కన నుంచి వచ్చినటువంటి పార్టీలు ముసలి వాళ్ళు అది ఇది అని చెప్పేసి. రెండో రకంగా ఏదైతే రాష్ట్రాన్ని ముందుకు నడిపించాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నోరు తెరిస్తే అవే మాటలు ఉంటాయి కదా, ఉదయం నుంచి రాత్రి దాకా మెడలో పేగులు వేసుకుంటా, కళ్ళు గుడ్లు పీకుతా, కనుగుడ్లతోటి గోటీలు ఆడుతా, మిమ్మల్ని చూసుకుంటా అని చెప్పేసి వీళ్ళంతా మాట్లాడతారు. కాబట్టి ఈ నాయకులకు నిజంగానే మరి రాళ్లతో కొట్టాలనా, లేకపోతే చెట్లకెట్టి కొట్టాలనా, బట్టలు కూడా తీయాలనా, నేను చెప్పలే, నా మాటలు కాదు ఇవి, వాళ్ళు పునరాలోచించుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నా. రాజకీయ దుమారం రేపుతున్నటువంటి ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, కొద్దిగా ప్రజాస్వామ్యంలో ఉన్నాము, కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలనేది ఏ పార్టీకైనా వర్తిస్తుంది, చాలా జాగ్రత్తగా ఉండాలని. రాజుగారు, ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, అంటే అందరూ అంటున్నట్టుగా మీరు కూడా అన్నారు, మంత్రి పదవి పోతుందనే దాంట్లోనే వాళ్ళు ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు. నిజంగా అదే ఉంటే మంత్రి పదవి పోతుంది అన్న ఆలోచన ఉంటే ఇంకా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, ఇలాంటివి ఎలా పడితే అలా మాట్లాడు. ఇంకోటి, శామ్యూల్ కార్తిక్ గారు అనే విషయం ఏంటంటే, కొండా మురళికి కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తగా తప్ప ఏ పదవి, ఏ హోదా ఏది లేదు, కాబట్టి ఆయన మాటలు పరిగణలోకి తీసుకునే అవసరం లేదు, దాని మీద చర్చ కూడా అవసరం లేదు అని. నేనేమంటున్నానంటే, కొండమురళి గారు కార్యకర్తనా కాదా, వరంగల్కి వచ్చి మాట్లాడితే బాగుంటుంది. ఆ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు దాన్ని ఖండించి, ఇట్లా మాట్లాడడం పద్ధతి కాదు, మీకేం హోదా లేదు, ఇంకోసారి మాట్లాడితే సీరియస్గా చర్యలు ఉంటాయి అని చెప్పేసి మాట్లాడితే బాగుండు. రెండోది ఏంటంటే, మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తి, పార్టీని ఖమ్మం నుంచి అత్యధిక సీట్లు, ఖమ్మంతో పాటు నల్గొండ ఇతర జిల్లాల్లో ఆయన ఇంపాక్ట్ ఉన్నటువంటి పార్టీ, ఆయన్నే స్థానిక సంస్థల ఎన్నికల గురించి కొద్దిగా మాట్లాడితే ఖబర్దార్, నోరు మూసుకొని కూర్చోవాలి, నువ్వు పార్టీ లైన్ లో ఉండాలి, మీరు పార్టీలో బయట మనం అందరం మాట్లాడుకున్నటువంటి విషయాలు బయట మాట్లాడకూడదు, బాగుండదు అని చెప్పేసి హెచ్చరిక జారీ చేసారు.
అది ముఖ్యమంత్రి గారితో చెప్పించారు. ముఖ్యమంత్రి గారు పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పారు. పిసిసి మహేష్ కుమార్ గౌడ్ బయటకు వచ్చి పొంగులేటిని వార్నింగ్ ఇచ్చారు అనేది మనం అందరం కూడా పేపర్లో, టీవీలలో, అక్కడ మీడియాలలో విన్నాం. నేనేమంటున్నానంటే పార్టీ పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా బయటకు వచ్చి నీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. నువ్వు కాంగ్రెస్ కార్యకర్తనే, నువ్వు కాంగ్రెస్ కార్యకర్త అని చెప్పేసి మాట్లాడితే బాగుంటుంది. కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టిపోయే రోజు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే రోజు ఇదే ప్రెసిడెంట్, పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి ఆనాటి పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. కొండామురళి నాకు అన్నలాంటి వాడు, కొండామురళి వరంగల్ని శాసిస్తాడు, కొండామురళికి వరంగల్ రాజకీయాలకు వేరు చేసి చూడలేము అని చెప్పేసి ఆయన ఆ సభలో మాట్లాడండి. ఎవరు? కొండా సురేఖ గారు, కొండా మురళి గారు పార్టీలో జాయిన్ అయ్యే క్రమంలో ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు. నేనేమంటున్నా అంటే ఈ రోజు ఒక కార్యకర్తనా, మరి అది చిన్నతనమా, ముఖ్యమంత్రి గారు చెప్తే బాగుంటుంది. అక్కడ సంబంధిత జిల్లాకు సంబంధించినటువంటి రాజేందర్ రెడ్డి గారు, అక్కడ ఆయన జిల్లా అధ్యక్షుడు అనుకుంటా నాకు తెలిసి, అది ఆయనన్నా చెప్తే బాగుంటుంది. లేకపోతే పిసిసి అధ్యక్షుడు అయినటువంటి మహేష్ కుమార్ గారు చెప్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఏది ఏమైనప్పుడు ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ వ్యవహారాలు చూస్తున్నప్పుడు ఒక మంత్రి భర్తగా తను ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా, అంటే తన పార్టీలో తానే కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది. దుందుడుకు చర్యల వల్ల తన రాజకీయ జీవితానికి ఎప్పుడు కూడా అంటే అది ఎప్పుడు కూడా తనకు ఒక రాజకీయ భయంతో, నా పదవి ఎప్పుడు రాజకీయ గండంతో తన పదవి పోతుందనే ఒక ఉద్దేశంతో మాట్లాడుతున్నటువంటి మాటలే. ఆ మాటలు కూడా ప్రజలకు అంత దూరం ఏదో ముసలోడు, వాడు, వీడు, గతంలో తను మంత్రి గారు కూడా ఏం తక్కువ తినలే. ఇక్కడ మంత్రి గారు కూడా మాట్లాడినప్పుడల్లా తను ఇండివిజువల్ గా ఒక వ్యక్తిని, లేకపోతే మహిళలను దూషించే విధంగా, వ్యక్తిగతంగా వ్యక్తిని హీనపరిచే విధంగా, వ్యక్తిని ఇది చేసే విధంగా మాట్లాడడం అనేది ఆ ఫ్యామిలీకి ఎప్పుడు కూడా అలవాటే. ఆ ఫ్యామిలీ ఎలాంటి ఫ్యామిలీకి రాజకీయ సమాధి చేయాలి అక్కడ వరంగల్ జిల్లా వాళ్ళు. కానీ ప్రజలు మళ్ళీ ఎన్నుకొని వాళ్ళకి మంత్రి పదవి ఇస్తే అది ఎక్కడికి దారి తీస్తుంది అనేది తెలియాలి. అదే రకంగా అక్కడ ఎవరైతే తిట్లు తిన్న వ్యక్తులు ఉన్నారో, రాజకీయంగా పార్టీలు మారి ఊసర వెళ్ళి కూడా సిగ్గుపడే విధంగా ఉన్నటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి కడియం శ్రీహరి గారు మాత్రం సిగ్గుతో తలదించుకోవాలండి. ఎందుకంటే తను మారినటువంటి పార్టీలు ఉప ముఖ్యమంత్రి చేసి నేను దీనికంటే పెద్దగా ఏం చేస్తాను ఆయన నోటితోటి మాట్లాడి చాలా టీవీ ఇంటర్వ్యూలో కేసీఆర్ గారు నాకు ఒక పెద్ద గొప్ప వరం, ఇక నేను ఒక ముఖ్యమంత్రి మిగిలింది, మిగతా అన్ని మంత్రులు ఉప ముఖ్యమంత్రి చేసిన, ఇక దీనికంటే ఎక్కువ ఏం కావాలని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తి నెక్స్ట్ ఇమ్మీడియట్లీ నిస్సిగ్గుగా తను గెలిచి మా పార్టీలో గెలిచి మళ్ళీ ఆ పార్టీలోకి పోయిండు. నిజంగా ఒకవేళ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లయితే చెట్టుకు కట్టేసి కొట్టాలి, లేకపోతే రాళ్లతో కొట్టాలి ఇలాంటి నాయకులు అని చెప్పేసి నేను కూడా రేవంత్ రెడ్డి మాటలను ఏకీభవిస్తున్నా. రైట్. సో రామ్ గోపాల్ గారు, గతంలో చాలా సందర్భాల్లో ఆల్మోస్ట్ నాకు తెలిసి వారంలో 2-3 సార్లు కొండా సురేఖ గారు వార్తల్లో ఉన్నారు. ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పాపం దాన్ని కవర్ చేసుకోలేక కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చాలామంది అదొక తలనొప్పిగా మారిన పరిస్థితి చూసాము. ఎంత దాకా వెళ్ళింది అంటే ఆవిడ మంత్రి పదవే పోతుంది అనే దాకా కూడా చర్చలు వచ్చాయి. మొన్నటి కేబినెట్ విస్తరణలోనే రాజునాయక్ గారు అన్నట్టు ఆవిడ మంత్రి పదవి పోతుంది అనే వార్తలు కూడా మనం చూసాము. అలాంటి సందర్భంలో మళ్ళీ కొండా మురళి గారు, ఆవిడ భర్తే కాబట్టి సరే ఆయన ఏ హోదాలో మాట్లాడారు ఏంటి అనే